ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన మన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేయచి ఉన్నాను. ప్రియులారా, గడిచిన పాఠంలో మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి ధ్యానిస్తూ ఆ దైవత్వంలో ఆ ఆయన దైవికమైన పేర్లను గూర్చి మనం చెప్పుకున్నాము. అలాగే దైవికమైన సమానత్వమును గూర్చి, దైవికమైన సంబంధాన్ని గూర్చి ఇవన్నీ కూడా మనం ధ్యానించడం జరిగింది. చివరిగా డివైన్ వర్షిప్ అంటే దైవికమైన ఆరాధన, అంటే ఆరాధించబట్టుకు ఆయన కలిగి ఉన్న దైవత్వం, వీటిని గురించి మనం ధ్యానించాం. ఈరోజు మనము ధ్యానించబోయే పాఠం ఏమిటంటే దైవికమైన గుణలక్షణాలు లేక దైవత్వపు గుణలక్షణములు అనే అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం. దేవునికి ఉన్న ఈ గుణ లక్షణాలు అంటే నేను దేవత్వము అనే పాఠం చెప్పినప్పుడు ఏవైతే దేవునికి ఆపాదించబడ్డాయో వాటన్నిటినీ మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి ఉన్న మరి ఆ గుణలక్షణాలు, ఆయనకున్న పేర్లు, ఆయన ఎలా ఆరాధించబడ్డాడు, ఇవన్నీ దేవత్వము అనే పాఠంలో కూడా మనం చెప్పుకున్నాం. అది ఓవరాల్గా దేవుడు అనబడిన వ్యక్తికి ఉన్న ఆ లక్షణాలు, వాటన్నిటిని మనం ధ్యానించడం జరిగింది. అయితే ఈరోజు యేసుక్రీస్తు దైవత్వంలో ఉన్న రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువుకున్న దైవత్వపు లక్షణాలని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయనకున్న దైవత్వపు లక్షణాల్లో ఆయన ఎలాంటి పేర్లతో పిలువబడ్డాడు, అలాగే ఆయన ఎలా ఆరాధించబడ్డాడు లేక ఆరాధనకు పాత్రుడు, ఇవన్నీ కూడా మనము ధ్యానించటం జరిగింది. కనుక ఈరోజు గుణలక్షణాలు అనగా ఆయన గుణలక్షణాల్లో మొదటిది ఏమిటంటే ఆయన సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అనే మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా నేను మీకు తెలియజేసినప్పుడు ఆది కాండంలో ఆ మాటను మనం చూసాం. అంటే దేవుని గురించి చెప్పుకునేటప్పుడు దైవత్వము అనే పాఠాన్ని మనం చెప్పుకునేటప్పుడు ఆది కాండంలో మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ 17వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అంటాడు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని దేవుడు తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈ సర్వశక్తి అనే దాన్ని నేను వివరిస్తూ, సర్వశక్తి అనేది అందులో ఇమిడి ఉన్న మరొక భావం ఏమిటి అంటే అధికారం. అంటే శక్తి ఏం ఏం తెలియజేస్తుందంటే అధికారాన్ని తెలియజేస్తుంది. ఆ శక్తికి మూలము అధికారము. ఆ అధికారంతో అనేక కార్యములను ఆయన జరిగించాడు. కనుక ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అంటే సర్వాధికారము కలిగిన దేవుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు వారు కూడా దైవత్వంలో దేవుడు అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, లేక ఓవరాల్గా దైవత్వానికి సంబంధించిన పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు దేవుడు అనబడిన వ్యక్తి, ఆయనకున్న గుణ లక్షణాలు, ఆయనకున్న స్వభావ లక్షణాలను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు
ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. శరీరధారిగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన వాడు అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆయన ఏ విధంగా సర్వాధికారం కలిగిన వాడు, ఆ సర్వాధికారాన్ని ఎలా ఆయన బయలుపరిచాడు అనే విషయాలు మనం చూస్తే మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. యేసుక్రీస్తు వారిని గురించి పౌలు గారు చెప్తూ, యేసుక్రీస్తు వారు సర్వాధికారి దేవుడై ఉండి అన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు అంటే, ఒకటి ఆయన దేవుడు అని చెప్తున్నాడు. రెండవది సర్వాధికారము కలిగిన దేవుడు. కొందరిలో దైవత్వంలో ఉన్న వ్యక్తుల పట్ల ఒక ఆయన పెద్ద దేవుడు, ఇంకొక ఆయన కొంచెం చిన్న దేవుడు, ఇంకొక ఆయన ఇంకొంచెం చిన్న దేవుడు అని దేవుడు అనబడిన వ్యక్తికి ర్యాంకులు ఇస్తూ ఉంటారు. కొన్ని తరగతులుగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అన్నట్లుగా తేడా చూపిస్తూ ఉంటారు. కనుక దేవుడు అనబడిన వ్యక్తికి ర్యాంకులేమి ఉండవండి. హెచ్చు తగ్గులేమీ ఉండవు. అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అంటే ఇక దేవుడే. దేవుడు అనబడిన వ్యక్తి ఏమై ఉండాలో, ఏమై ఉంటాడో, ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా ఆయనకుంటాయి. కనుక ఆయన దేవుడు. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. కింద ఇంకొక మాట ఉంది. నిరంతరము స్తోత్రార్హుడు. స్తోత్రార్హుడు అనే మాటకి అర్థం ఏంటి? స్తుతించవలసిన వాడు, లేక స్తుతి నొందతగినవాడు, స్తుతి పొందుటకు అర్హుడు. ఇక్కడ స్తుతి అనే మాట మనం గమనించినట్లయితే ఇంగ్లీష్‌లో ప్రైజ్ అనే మాటగా మనకు కనపడుతుంది. ఈ ప్రైజ్ అనే మాట మనము జాగ్రత్తగా పరిశీలించితే పాత నిబంధన అంతట్లో కూడా దావీదు కీర్తనలో ఎక్కువ సార్లు ఆయన యెహోవా దేవుని గూర్చి మాట్లాడుతూ ఆయన ఎన్నో సార్లు ఈ స్తుతి అనే మాట పదే పదే ఉపయోగించటం జరిగింది. కనుక మనం ఆలోచించినట్లయితే ఇది ఆరాధనకు సంబంధించిన పదంగా మనం గ్రహించాలి. కనుక యేసుక్రీస్తు వారు ఆయనకున్న దైవికమైన లక్షణాల్లో ఒకటి ఏమిటి అనేది మనం ఆలోచించితే, ఆయన సర్వాధికారం కలిగిన వాడు. కనుక ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అనే సత్యాన్ని బైబిల్ మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. తర్వాత యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. యేసుక్రీస్తు వారు యొక్క ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఎక్కడ సర్వాధికారం కలిగి ఉన్నాడు, లేక దేవుని మీద, దేని మీద ఆయన సర్వాధికారం కలిగి ఉన్నవాడు అంటే, ఆయన మరణం పైన అధికారం కలిగినవాడు. మరణం పైన అధికారం కలిగినవాడు. మరణాన్ని ఆదేశించగలిగినవాడు. మరణాన్ని పరిపాలించగలిగినవాడు. కనుక అధికారం, పరిపాలించే వ్యక్తికి అధికారం ఉంటుంది. అధికారం ఉన్న వ్యక్తి పరిపాలన చేస్తాడు. కనుక మరణం పైన ఆయనకు అధికారం ఉంది. అందుకే ఆయన ఇక్కడ మాట్లాడుతూ పునరుత్థానమును జీవమును నేనే.
నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కనుకనే యేసుక్రీస్తు వారు ఆయన లాజరుని కిందకి మనం వెళ్తే లాజరు బయటికి రమ్మనగానే ఆయన బయటికి వచ్చాడు. అంటే ఆయనకు మరణం పైన అధికారం ఉంది అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనము ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఆయన ప్రకృతి పైన అధికారం కలిగినవాడు. ఆయన సర్వాధికారం కలిగినవాడు అనే గుణలక్షణాల్లో ఆయన ఆయనకు మరణం పైన అధికారం ఉంది. రెండవది సృష్టి పైన అధికారం ఉంది. ఈ సృష్టి అంతటినీ కూడా ఆయన పరిపాలించువాడై ఉన్నాడు. లేక ఈ సృష్టి అంతటిని కూడా ఆయనే సృజించిన వాడుగా ఉన్నాడు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 16, 17 వచనాలు మనం చదువుకుందాం. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఈ మాట మనకు ఏం తెలియజేస్తుంది అంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అనే సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఆయనకు మరణం పైన అధికారం ఉంది, సృష్టి పైన అధికారం ఉంది. ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆయన బట్టి ఆయన ద్వారా సమస్తము కూడా సృజింపబడెను అనే మాట మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత ఆయనకున్న మరొక అధికారాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయము 36వ వచనము మనం చదువుకున్నప్పుడు ఆయనకు దయ్యముల పైన కూడా అధికారం ఉంది అనే సత్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. జాగ్రత్తగా మనం పరిశీలించితే చూడండి, అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. అంటే ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన అధికారాన్ని ఆ కాలంలో ఉన్న వారు కొందరు గుర్తించారు. గుర్తించి విస్మయం పొందారు. ఆయన అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం ఆ పై వచనం చూస్తే 35వ వచనంలో అందుకు యేసు ఊరకుండుము, ఇతన్ని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. గద్దించే అధికారం ఆయనకుంది. ఊరకుండు అంటే మనం అప్పుడప్పుడు పిల్లల్ని సైలెన్స్ అంటాం. నోరు మూసుకోండి, నిశ్శబ్దంగా ఉండండి. అధికారంతో ఒక స్కూల్ టీచర్ ఏ విధంగా అధికారాన్ని ఉపయోగించినప్పుడు పిల్లలందరూ భయంతో ఏ విధంగా నిశ్శబ్దమైపోతారో, అలాగే ఆయన నిశ్శబ్దమై ఆ మాట చెప్పగానే వెంటనే అక్కడున్న వారందరూ కూడా మరి ఆశ్చర్యపోయారు. అంటే యేసు ప్రభు వారు ఏ విధంగా ఆయన మరి అధికారాన్ని ఆయన ఉపయోగించారో అదంతా కూడా వారందరూ కూడా ఆ ఆశ్చర్యపోయినట్లుగా మనం ఇక్కడ చూడగలం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారు సర్వాధికారం కలిగిన దేవునిగా ఆయన ఉన్నారు. ఆయన సర్వాధికారము దయ్యముల మీద, అలాగే ఆయన
సర్వాధికారాన్ని మనం పరిశీలించినట్లయితే మరణం పైన, అలాగే ప్రకృతి పైన మనం చూడగలం. ఇవన్నీ కూడా ఆయన అధికారము, సర్వాధికారం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు అనే సత్యాలను ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాయి. కనుక దేవునికున్న గుణలక్షణాల్లో ఒకటి, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన వాడు అనేది ఒక అద్భుతమైన లక్షణమై ఉంది. కనుక యేసుక్రీస్తు వారికి ఉన్న ఆ దైవత్వపు గుణలక్షణాల్లో ఒకటి అయిన ఆ యొక్క మరి సర్వాధికారము అనే దాన్ని మనం ఇప్పుడు గ్రహించాం. ఇక రెండో లక్షణం ఏంటంటే ఆ సర్వజ్ఞుడు అనగా సర్వము ఎరిగినవాడు. ఇంగ్లీష్‌లో ఆల్ నోయింగ్ గాడ్ అంటారు. అంటే ఆయనకు తెలియంది ఏమీ కూడా లేదు. లేక ఆయనకు మరుగైందేది కూడా లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలం. కనుక ఆయన సర్వజ్ఞుడు. ఒకటి సర్వశక్తిమంతుడు, 2 సర్వజ్ఞుడు. యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 30వ వచనంలో అక్కడున్న వారికి ఏమర్థమైందంటే, సమస్తము ఎరిగిన వాడవనియు, ఎవడునూ నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. ఈ మాట మనం జాగ్రత్తగా గమనించితే వాళ్ళకి ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన శిష్యులకు తెలిసిన సంగతేమిటి? ఆయన శిష్యులు యేసుక్రీస్తు వారిని గూర్చి ఏం అర్థం చేసుకున్నారంటే, ఆయన సమస్తము ఎరిగిన వాడని, ఆయనకెవరు కూడా ప్రశ్న వెయ్యలేడని వారికి ఒక అవగాహన ఏర్పడింది. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆయన సర్వజ్ఞుడు అనగా సమస్తము కూడా ఎరిగినవాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఆయన సమస్తము ఎరిగినవాడు అనగా భవిష్యత్ ఎరిగినవాడు. అంటే జరగబోయేది ఆయనకు తెలుసు, జరుగుతున్నది ఆయనకు తెలుసు. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే ఆయన ఎలా భవిష్యత్తు ఎరిగినవాడు అనే సత్యము మనకు బోధపడుతుంది. 21వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. పేతురికి ఎలా తెలుసు ఆయన సమస్తము ఎరిగినవాడు అని? నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పక ముందు కోడి కోయదు అని ప్రభు చెప్పినప్పుడు పేతురు ఆయన చెప్పిన మాటకు ఏకీభవించలేదు. కానీ ప్రభువుని బంధించిన తరువాత ఆయన ముమ్మారు అబద్ధమాడి వెలుపలికి వెళ్ళి పశ్చాత్తాపపడి ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంతో దుఃఖపడ్డాడు. అది ఆయనకు అనుభవమే. భవిష్యత్తు చెప్పేశాడు ఆయన. దాన్ని ఆయన అంగీకరించలేదు. కానీ అది అక్షరాల తన జీవితంలో నెరవేరిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నీవు సర్వజ్ఞుడవు, నీకు సమస్తము తెలుసు. ఎంత చక్కగా ఈ మాటలు ఆయన మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఆయన సమస్తము ఎరిగినవాడు. కనుక యేసుక్రీస్తు వారికి ఉన్న దైవత్వపు లక్షణాల్లో ఆయన సర్వజ్ఞుడు. దైవత్వము అనే పాఠంలో దేవునికి ఆపాదించబడిన ఆ యొక్క గుణలక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారిలో ఉన్నట్లుగా మనకు ఆయన జీవిత చరిత్ర అంతా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, అలాగే క్రొత్త నిబంధనలో పౌలు లేక మిగిలిన శిష్యులు రాసిన పత్రికలన్నీ కూడా ఆయన దైవత్వపు గుణలక్షణాలన్నిటినీ
మనకు ఎంతో చక్కగా వర్ణిస్తూ ఉన్నాయి, వివరిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు అని ఆయన చెప్పాడు. అంటే అక్కడ ఒక పక్షవాయు రోగం కలిగిన వ్యక్తిని ఆయన స్వస్థపరిచినప్పుడు వారు లోపల లోపలే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే బయటికి ఏమి మాట్లాడకుండా లోపల లోపల వారు ఆలోచన చేస్తున్నారు. ఏమని ఆలోచన చేస్తున్నారు? అదంతా కూడా అంటే యేసుక్రీస్తు వారు దేవదోషం చేశాడు అని వారు ఆలోచించినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, యేసు వారి తలంపులు గ్రహించి అన్నాడు. అంటే వారి యొక్క ఆలోచనలు ఆయన గ్రహించాడు. ఆలోచనలు గ్రహించి, ఎందుకు మీరు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అని వారిని గద్దించాడు. అంటే ఆయనకు ఏం తెలుసు అంటే లోపల మన హృదయం లోపల ఏమైతే మనం ఆలోచన చేస్తూ ఉంటామో అది కూడా ఆయనకు తెలుసు. మనం బయటికి మాట్లాడకపోయినప్పటికీ వాటిని ఆయన గ్రహించగలడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రలో మనము ఎంతో స్పష్టంగా గ్రహించగల వారమై ఉన్నాం. మరొక వచనాన్ని కూడా మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లనెను. ఆయన వారి తలంపులను ఎరిగాడు, ఆలోచనలు ఎరిగాడు. ఆలోచనలు ఎరిగి ఆయన వారు లోపల ఏదైతే ఆయన్ని గూర్చి అనుకుంటున్నారో, అంటే లోపల మనస్సులో ఏదైతే అనుకుంటున్నారో అది యేసుక్రీస్తు వారు గ్రహించిన వారై ఉన్నారు. ఆయన సమస్తము ఎరిగినవాడు. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, అయితే ఆయన వారి ఆలోచనలెరిగి అంటాడు. ఇలాగా అనేక సందర్భాలు మనం యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర అంతటిని పరిశీలించినప్పుడు మనకు కనపడుతూ ఉంటాయి. ఆయన ఆలోచనలు ఎరిగినవాడు, తలంపులు ఎరిగినవాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించగల వారమై ఉన్నాం. తరువాత మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగుగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసుక్రీస్తు వారిని చంపటానికి ఉన్న ప్రధానమైన కారణాల్లో ఒకటేమిటంటే ఆయన తాను దేవుని కుమారుడను అని చెప్పుకోవటమే. యేసుక్రీస్తు వారు ఆయనను రాళ్లతో కొట్టాలని చూచినప్పుడు యేసు ప్రభు వారు వారిని అడిగారు, మీరు నన్ను ఎందుకు, నేను ఎన్నో మంచి క్రియలు మీ మధ్య చేశాను కదా, ఏ మంచి క్రియను బట్టి నన్ను మీరు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు అన్నప్పుడు వారు చెప్పిన సమాధానం ఏమిటంటే, నీవు చేసిన మంచి క్రియను బట్టి కాదు గాని నీవు దేవుని కుమారుడని చెప్పుకుంటూ నిన్ను దేవునితో సమానునిగా చేసుకుంటున్నావు, నిన్ను నీవు దేవునిగా చెప్పుకుంటున్నావు, ఆ కారణమును బట్టియే మేము నిన్ను రాళ్లతో కొట్టుదుము అన్నారు. ఇక్కడ ఆయన స్వయంగా నేను దేవుని కుమారుడనని చెప్పుకుంటూ పరోక్షంగా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నట్లు యూదులు గ్రహించారు. అయితే ఇక్కడ ఆయన చెప్పుకోవటం కాదు కానీ నతనీయేలే డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు. సూటిగా చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడవు. అంటే ఇంకొక విషయం, ఇంకొక
భావం ఏమిటంటే నీవు దేవుడవు అని దాని అర్థం. కనుక నీవు దేవుడవు, ఇశ్రాయేలు రాజువు. ఇశ్రాయేలును పరిపాలించే ఈ రాజు పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోవా దేవుడు. సమూయేలుతో చెప్తాడు. ఆ సమూయేలు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ మాకొక రాజు కావాలి అన్నప్పుడు సమూయేలు అంటాడు, మీకు దేవుడే రాజుగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాన్ని సృజించి పరిపాలించే దేవుడు మీకు రాజుగా ఉంటే మీకు ఇంకొక రాజు ఎందుకు అని అడిగారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఇశ్రాయేలుకు రాజు పాత నిబంధనలో యెహోవా అయితే, ఇశ్రాయేలుకు రాజుగా యేసుక్రీస్తు వారిని ఆ స్థానంలోనికి నతానీయులు తీసుకెళ్ళటం ఏంటంటే, యెహోవా దేవునితో సమానునిగా నతనీయులు ఆయన్ని గుర్తించాడు. పాత ఇశ్రాయేలు రాజుతో ఈయన్ని సమానునిగా చేశాడు. కనుక నతనీయులకి ఏమర్థమైంది? ఆయన దేవుడని, ఆయన ఇశ్రాయేలుకు రాజని నతనీయులకు అర్థమైంది. ఎలా ఆయనకు అర్థమైందంటే ముందుగానే చెప్పాడు, నీవు నన్ను ఎలా ఎరుగుదువు? నతనీయులను యేసుక్రీస్తు వారు ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఆయన ముందుగానే చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించితే యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పటికీ రెండు ఆయన యొక్క ఆ ఆ యొక్క నరావతారంలో ప్రత్యక్షమయ్యాయి. ఆయన దైవత్వ ప్రదర్శన జరిగింది. సంపూర్ణంగా మానవత్వ ప్రదర్శన జరిగింది. దైవ మానవ ప్రదర్శనలు ఏకకాలంలో యేసుక్రీస్తు వారి యొక్క శరీరమందు ప్రత్యక్షపరచబడ్డాయి. అదే కొలసి పత్రిక మనకు చెప్తా ఉంది. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని ఆయన మాట్లాడాడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వము ఎరిగినవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అనగానే ఆమె చెప్తుంది, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ అంటే యేసుక్రీస్తు వారు ఆమె చెప్పిన మాట సత్యమే అని చెప్పాడు. ఇప్పుడు ఆ స్త్రీ మాట్లాడుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆమె యొక్క జీవితంలో ఉన్న ఆ సంగతులు చెప్పాడో ఆమె ఏమంటుందంటే, ఆయన ప్రవక్త అంటే ప్రవక్తలకు భవిష్యత్తు వారుగా దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు. కనుక ఆయన్ను ఆమె ప్రవక్త అని ఒక అభిప్రాయానికి వచ్చింది. ఆ తరువాత ఆయన ఆమె ఆరాధన గురించి మాట్లాడటం ప్రారంభించింది. ఆరాధన గురించి మాట్లాడిన తర్వాత ఆయన ఆ ఆ ఆరాధన అనే ఆ యొక్క వర్తమానంలో అనేక విషయాలు మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు వారిని గురించి ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంది. 29వ వచనానికి వస్తే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, అనగా క్రీస్తు అనగా మెస్సియా కాడా అంటే యేసుక్రీస్తు వారిని ఆయన చెప్పిన మాటలు ఆయన చేసిన బోధంతా విన్నప్పుడు మొదటిసారి ప్రవక్త అనుకుంది. తర్వాత ఆయన మెస్సియా అనే సంగతి యేసు ప్రభు వారి మాటల ద్వారా ఆమెకు నిర్ధారణ అయిపోయింది. కనుక ఆమె ఎలా తన నిర్ణయాన్ని మార్చుకుంది అంటే, యేసుక్రీస్తు వారు సమస్తము ఎరిగిన వాడుగా ఆమె జీవితం మొత్తాన్ని కూడా
ఆమెకు తెలియజేశాడు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన సర్వజ్ఞుడు, సర్వము ఎరిగినవాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు దైవత్వపు గుణ లక్షణాల్లో ఒకటి మనము గమనించినప్పుడు ఆయన సర్వాధికారం కలిగినవాడు. అలాగే ఆయన సర్వజ్ఞుడు అనే సత్యము మనకు బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. నేటి కాలంలో చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క అల్పకాలపు అనగా స్వల్పకాలం అంటే కొంచెం మాత్రమే, అంటే కేవలం 33.5 సంవత్సరాల ఆయన జీవిత కాలాన్ని మాత్రమే గురిపెడుతూ ఆయన మానవుడు మాత్రమే, కానీ దేవుడు కాదు. ఆయన దేవుని యొక్క ఆ లక్షణాలు ఆయనకు లేవు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేసే సత్యాన్ని మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు సర్వజ్ఞుడై ఉన్నాడు. సర్వము ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. దేవత్వపు లక్షణాల్లో అనేకమైన లక్షణాలు ఆయన కలిగి ఉన్నవాడుగా ఆయన ఉన్నాడు అనే అనే సత్యాన్ని మనము ఎంతో స్పష్టంగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారి యొక్క కేవలము మానవత్వాన్ని మాత్రమే కాదు కానీ ఆయన దైవత్వపు లక్షణాలను మనము స్పష్టముగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆయన సర్వజ్ఞుడు అంటే సర్వము ఎరిగినవాడు. అలాగే సమస్త జ్ఞానము కూడా ఆయన కలిగి ఉన్నవాడుగా మనం చూడగలం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయన సర్వజ్ఞానము అంటే సర్వజ్ఞుడు, అలాగే సర్వజ్ఞానము కలిగిన వాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడు అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించగలం. మనము మార్క్స్ వార్త 12వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే 12వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట కనపడుతుంది. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. అంటే ముందుగా మాటలలో ఆయనను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. వారి హృదయపూర్వకంగా అలా చెప్పట్లేదు కానీ ఆయనను ముందు పొగడి ఆ పొగడ్తలలో ఆయనకు ఏ లక్షణాలు ఉన్నాయో చెప్తూ దాన్ని బట్టి ఆయన హైలైట్ చేసి, ఇప్పుడు నీ ఇంత గొప్పవాడు కాబట్టి నీ ముందు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాం, నాకు సమాధానం చెప్పు అని ఒక ప్రశ్న వేశారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని చెప్పి ఆయన అడిగారు. ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. ఒక మాట వారు చూడండి, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇంగ్లీష్లో ఈ మాట ఏముంటుందంటే, ఈజ్ ఇట్ లాఫుల్ టు గివ్ ట్రిబ్యూట్ టు సీజర్ ఆర్ నాట్ అన్నారు. ఈజ్ ఇట్ లాఫుల్ టు గివ్ ట్రిబ్యూట్ టు సీజర్ అంటే ఏంటి? చట్టాన్ని వాళ్ళు అక్కడ ఆయన ముందు పెట్టారు. పన్నిచ్చుట న్యాయమా అంటే చట్టబద్ధమైనదేనా అంటే యేసుక్రీస్తు వారిని మాటలలో ఇరికించి, ఆయనకు అంత జ్ఞానం లేదులే, ఇక్కడ దొరికిపోతాడు అంటే కైసరుకు పన్ను ఇయ్యకూడదు అనే దాన్ని, అంటే పన్ను ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనే దాన్ని చట్టబద్ధంగా చెప్పమని అడుగుతున్నారు. ఎందుకంటే ఒకవేళ అది చట్టబద్ధంగా ఆయన చెప్పకపోతే చట్టానికి వ్యతిరేకి అని ఆయన్ను ఆ రుజువుపరిచి ఆయనను చంపటానికి
ఒక ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరలా రెండో మాట ఏమన్నారంటే, ఇచ్చేదమా? ఇయ్యకుందుమా? అని రెండో ప్రశ్న వేశారు. అంటే ఒకవేళ ఇ ఇయ్యొద్దు అంటే రోమా ప్రభుత్వానికి, అందుకే అక్కడ సీజర్ అన్నాడు. అంటే కైసర్ కైసరును వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడ ప్రభుత్వానికి అని కూడా చెప్పలా. అంటే సాక్షాత్తు ఆనాటి ప్రపంచాన్ని ఏలుతున్న కైసరుకే వ్యతిరేకంగా మాట్లాడాడంటే ఇక అది ఏ కోర్టు కూడా తప్పించలేని శిక్ష. అంటే తీవ్రమైన నేరం. మరణశిక్ష. కాబట్టి సరాసరి కైసరునే దూషించేటట్లుగా చేసి, కైసరు యొక్క చట్టమైన అంటే మరణ దండనకు ఆయన్ను అప్పగించాలని దురాలోచనతో వారు వచ్చారు. అంటే వారి ఆలోచనలో ఎంత లోతైన జ్ఞానం ఉందో మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆయనకు ఆయన జ్ఞానాన్ని వాళ్ళు పరిశోధించాలని రాలేదు. వారి అజ్ఞానంతో ఆయన్ను మరణానికి అప్పగించాలనే కుట్రతో వచ్చారు. కనుక ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. కనుక ఈ సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన తన జ్ఞానంతో వారికి ఒక మాట చెప్పాడు. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చి చూపుడని వారితో చెప్పాడు. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా, వారాయన్ని గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. అసలుకి వారి మాట రాలా. అండ్ దే మార్వెల్డ్ ఎట్ హిమ్. వారు ఒక సంభ్రమాశ్చర్యానికి అంటే నిశ్చేష్టులైపోయారండి. ఏం మాట్లాడలేకపోయారు. అంటే యేసుక్రీస్తు వారు ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఆయన ఎంత సర్వజ్ఞాని, ఈ మాటలు మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మనము ఆలోచించినప్పుడు పాత నిబంధనలో దేవుని యొక్క గుణలక్షణాల్లో ఒకటి ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని మూడవది. సర్వజ్ఞాని యేసుక్రీస్తు వారి జ్ఞానానికి అక్కడ వచ్చిన హేరోదీయులు, అక్కడికొచ్చిన పరిసయ్యులు ఆశ్చర్యచకితులైపోయారు. ఆశ్చర్యపడిపోయారు. వారు ఒక్క మాటలో చెప్పాలంటే, వారు ఇక ఏం మాట్లాడకుండా నిశ్చేష్టులైపోయారు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఈ సత్యాన్ని మనం ఆలోచించవలసిన వారమై ఉంటాం. కనుక ఆయన సర్వాధికారం కలిగిన వాడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వపు లక్షణాలుగా మనం చూడగలం. కనుక ఆయన ఆయన దైవత్వపు లక్షణాలను మనము పరిశీలించినప్పుడు ఈ మూడు. కనుక ఈ మూడిటి ద్వారా మనము ఆయన దైవత్వపు లక్షణాలను గ్రహించగలం. ఇంకా ఆయన యొక్క దైవత్వపు లక్షణాలను మనం ఇంకా చాలా విషయాలు ఉన్నవి. వాటిని మనము దేవుని చిత్తమైతే తదుపరి పాఠంలో స్పష్టంగా మనము నేర్చుకుందాం. కనుక యేసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడు, ఆయన ఆరాధించబడ తగినవాడు, ఆయన పూజ్యనీయుడు, స్తోత్రార్హుడు, అలాగే ఆయన దైవత్వపు లక్షణాలు కలిగిన వాడు అనే సత్యాలు మనం నేర్చుకున్నాం. ఒక ఒక సోదరుడు ఆయన యేసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడు ఆరాధనకు పాత్రుడే, కానీ ఆయన ఎక్కడా కూడా ఆరాధన కోరలేదు అనే ఒక చిన్న విషయాన్ని లేవనెత్తారు. అయితే ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఒక విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఆరాధనకు పాత్రుడుగా ఆయన ఉన్నాడు కాబట్టే, ఆయన ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో ఆరాధించబడ్డాడో అవన్నీ మనము చూసాం. ఆయన ఆరాధన ఎక్కడ తిరస్కరించలేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అలాగే ఆయన మరలా భూలోకానికి వచ్చేటప్పుడు దేవదూతలందరూ ఆయన్ని ఆరాధించాలని దేవుడు, తండ్రి అయిన దేవుడు
ఆజ్ఞాపించాడనే సత్యాన్ని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూసాం. ఒక అధికారి ఆహ్, ఒక ఆఫీస్‌లో ఉన్నప్పుడు సాధారణమైన ఒక వ్యక్తి, సాధారణ పౌరుడు ఆ ఆఫీస్‌కి వెళ్ళగానే ఆటోమేటిక్‌గా అంటే తనంతట తానుగా నమస్కారం అండి అంటాడు. మన భారతదేశ సాంప్రదాయంలో కొన్ని పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ సంస్కృతిని బట్టి విష్ చేయటం జరుగుతుంది. కొంతమంది గుడ్ మార్నింగ్ అంటారు. కొందరైతే వాళ్ళ యొక్క సంస్కృతిని బట్టి ఆ పదాలను వాడుతూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తి కనిపించగానే నమస్కారం చెప్పాలి అని నీకు తెలీదా? అని ఎప్పుడు అడగడు. ఎందుకని అంటే, అధికారి అనే దాంట్లోనే అతడు నమస్కరించబడుటకు, విష్ చేయబడుటకు పాత్రుడు అనేది ఇమిడి ఉంది. ఒకవేళ అతనికి ఏ అధికారం లేకపోతే, ఒక సాధారణ పౌరుడు ఎప్పుడు కూడా మరొక సాధారణ పౌరుడిని బాగున్నారండి అంటాడంతే. ఇలాంటి పలకరింపులు, కుశల ప్రశ్నలు, యోగక్షేమాలు తప్ప విష్ చేయటము, నమస్కరించటం అనేది జరగదు. మనం కలెక్టర్ ఆఫీస్‌కెళ్తాము. వెళ్ళగానే ఆయనకి నమస్కరిస్తాము. అలాగే పోలీస్ స్టేషన్‌కెళ్తాము. వెళ్ళగానే ఆయనకు నమస్కరిస్తాము. ఇది ఒక సాధారణ పౌరుడు ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు చేస్తాడు. కానీ ఎవరు కూడా ఆఫీసు లోపలికి రాగానే లోపల ఉన్న అధికారులకు విధిగా నమస్కరించవలెను అని బోర్డులక్కడేమి ఉండవు. ఎందుకు మనం నమస్కరిస్తున్నామంటే అది ఆ అధికారంలోనే మనకు అర్థమైపోతుంది. వెళ్ళగానే ఆయన్ని సాధారణ పౌరుడిలాగా, మన బంధువులాగా బాగున్నారండి? ఎలా ఉన్నారు? అని మనం అలాగా ఆయన్ని పలకరించం. నమస్కారం అండి అని చెప్పి, మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పనిని ఆయన ముందు పెడతాం. ఇలా నమస్కరించటం లేక విష్ చేయటం అనేది మనకు ఆటోమేటిక్‌గా ఎలా వస్తుంది అంటే, ఎదుటి వ్యక్తికున్న హోదాను బట్టి, అధికారాన్ని బట్టి. అలాగే యేసుక్రీస్తు వారు నన్ను ఆరాధించండి అని ఎవరికీ చెప్పలేదు కానీ, ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించిన వారు ఆయన్ను ఆరాధించారు. ఆయన ఆహ్, ఆయనలో ఉన్న కేవలం మానవత్వాన్ని చూసిన వారు మాత్రమే ఆయన్ను దూషించారు, ద్వేషించారు, చంపటానికి ప్రయత్నించారు. ఇలాంటి వ్యర్థమైన ప్రశ్నలు వేశారు. ఆయన కేవలము వడ్లవాని కుమారుడు కాదా? అని చెప్పి యోసేపు కుమారుడు కాదా? మరియ కుమారుడు కాదా? ఆయన సహోదరులందరూ మనతో ఉన్నవారు కాదా? అని కేవలం ఒక మనిషిగా గమనించారు. గాని ఆయనలో ఉన్న దైవత్వపు లక్షణమైన రెండవ లక్షణాన్ని గుర్తించిన వారు నతనీయులులాగా పేతురైతే నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అన్నాడు. అంటే ఆయన దైవత్వాన్ని ఆయన గ్రహించాడు. ఇలాగా మనం ఆలోచించినప్పుడు ఆయన దైవత్వాన్ని గ్రహించిన వారు ఆయనలో ఆయన దేవునిగా సేవించారు, ఆరాధించారు, నమస్కరించారు, మ్రొక్కారు, పూజించారు. ఇవన్నీ కూడా అది అందరూ చేయలేదు. ఆయన దైవత్వాన్ని ఎరిగిన వారు మాత్రమే చేశారు. కనుక ఈరోజు యేసుక్రీస్తు వారు తన్ను ఆరాధించమని చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఏ దేవుడు కూడా ప్రత్యేకంగా ఆహ్, ఆ విషయాన్ని చెప్పక్కర్లేదు. మనము ఆయన దేవుడు అని చెప్పగానే. మనం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సేవకులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా పరిచయం చేసి "ఆయన్ని పాస్టర్ గారండి" సువార్థికులని అనగానే ఆటోమేటిక్‌గా పక్కనున్నవారు ఆహ్, "అయ్యగారు వందనాలండి" లేకపోతే "వందనాలండి" ఇలాగ చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆ చెప్పిన వ్యక్తి నేను నేను సేవకుడిని, నేను పాస్టర్‌ని, నాకు వందనాలు చెప్పాలని నీకు తెలీదా? అని అంటారా? అనరు. అనకపోయినప్పటికీ కూడా యువతలి వ్యక్తి ఎవరో తెలియగానే అవతల ఉన్న వ్యక్తి ఆటోమేటిక్‌గా 2 చేతులెత్తి వందనాలు జెప్తాడు. అది యువతలి వ్యక్తి ఉన్న హోదాను బట్టి, లేక ఆయనకున్న స్థితిని బట్టి అవతల వ్యక్తి ఆటోమేటిక్‌గా అలా స్థితిలోకెళ్ళిపోతాడు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏమిటి? సువార్తికుడు, లేక ఒక పాస్టరు, లేక ఒక సేవకుడు, లేక ఒక దైవజనుడు అని తెలియగానే ఆటోమేటిక్‌గా ఇంకొక విషయం తెలిసిపోతుంది. అతనికి వందనాలు చెప్పాలనే సంగతి. అలాగే దేవుడు అనగానే
ఆయన్ని ఆరాధించాలి. ఇది ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. కనుక యేసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడు. ఆయన ఆరాధించమని కోరకపోయినప్పటికీ, ఆయన దేవుడు అని తెలియగానే ఆయన ఆరాధనకు పాత్రుడు. అందులోనే ఉంది అది కూడా. కాబట్టి ఆయన ఆరాధనకు పాత్రుడైన వాడై ఉన్నాడు. అలాగే ఆయన దైవత్వపు గుణలక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాము. కనుక మిగిలిన విషయాలను యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వంలో ఉన్న విషయాలను మనము మరలా తదుపరి పాఠంలో మనము ధ్యానిద్దాం. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.